హలో వాళ్ళందరికీ నమస్తే. 2024 13 సెప్టెంబర్ రిలీజ్ అయిన ఒక మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ మూవీ బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టారింగ్ మెయిన్ లీడ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధ్రువ వాయు అండ్ క్యాస్ట్ ప్రజ్ఞా నయన్ అండ్ అదర్ సపోర్టింగ్ క్యాస్ట్ నటించిన కళింగ మూవీ థియేటర్స్ ముందుకు వచ్చింది. నేను విజయవాడ స్వర్ణ మల్టీప్లెక్స్ లో మ్యాట్నీ షోకి చూడడం జరిగింది. పొద్దున్న షోకి వెళ్ళొచ్చు కదా అంటే ఓన్లీ 2 షోస్ మాత్రమే ఇచ్చారు విజయవాడలో, అందుకే మార్నింగ్ షోకి వెళ్ళలేకపోయాం. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ వాస్ క్వైట్ డీసెంట్ మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ. నాకు బాగానే ఉంది అనిపించింది. లైక్డ్ ఇట్. ఎందుకంటే మెయిన్ లీడ్స్ అండ్ చాలా మంది కొత్త వాళ్ళతో తీశారు ఈ మూవీని. చాలా జెన్యూన్ గా సినిమా మీద ప్యాషన్ తో తీశారనిపించింది. అందుకే నేను చూడడానికి మెయిన్ రీజన్ కూడా అదే. అండ్ ఆల్సో ట్రైలర్ చూసాక నాకు ఇంకా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఆ ట్రైలర్ రియాక్షన్ అండ్ అనాలిసిస్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ అనేది, చూసేయండి. స్టోరీ ప్లాట్ ఎక్కువ రివీల్ చేయను. ఈ మూవీకి రైటర్స్ గా వర్క్ చేసిన యాకూబ్ షేక్ గారు అండ్ రామారావు జాదవ్ గారు అండ్ ధ్రువ వాయు ఆల్సో కలిసి స్టోరీ రాసుకున్నారు. లాంగ్ ఎగో కళింగ రాజ్యానికి చెందిన ఒక రాజు, అలానే చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో రాజ్యాలలో ఒక రాజ్యం ఓడిపోతుంది. ఆ ఓడిపోయిన రాజు అవతల రాజ్యాన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలని బ్లాక్ మ్యాజిక్ తెలిసిన కొంతమందిని కలిసి ఒక పవర్ఫుల్ మాన్స్టర్స్ క్రియేచర్ ని క్రియేట్ చేస్తారు. అది అవతల రాజ్యంలో ఉన్న ప్రజలనే కాకుండా ఆ దేశంలో ఉన్న అన్ని రాజ్యాల మీద అందులో బ్రతికే ప్రజల్ని బ్రతకనివ్వకుండా చేస్తుంది. అది అధర్మ మార్గంలో చేసినందుకు ఒక రాజ్యానికి శాపంగా మారుతుంది. కట్ చేస్తే ఆ రాజవంశానికి చెందిన ఒక రాజు ప్రజల శ్రేయస్సు కోసం ఆ శాపాన్ని, ఒక ఊరిని, తన నిధిని ట్రెజర్ మొత్తం ఆ ఊరు పొలిమేర దాటకుండా ఆ క్రియేచర్ ని కంట్రోల్ చేయడానికి సింహ రూపంలో ఉన్న అమ్మవారి టెంపుల్ ని కూడా ప్రతిష్ఠిస్తారు. ప్రెసెంట్ లో ఈ లింగ క్యారెక్టర్ విచ్ ఇస్ ప్లేడ్ బై ధ్రువ వాయు. ఊర్లో జరుగుతున్న అనర్థాలకి రీజన్ ఏంటి, ఆ అడవిలో ఆ గుహలో ఏముంది, మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. నేను చెప్పడం కన్నా మూవీలో ఇంకా క్లియర్ గా ఉంటుంది స్టోరీ అనేది. మంచి గ్రిప్పింగ్ ఫిక్షనల్ స్టోరీ రాసుకున్నారు. నాకు నచ్చింది ఈ స్టోరీ. మూవీలో పాజిటివ్స్ అయితే మనకు నచ్చేవి, ఈ సినిమాకి మేజర్ ప్లస్ మ్యూజిక్ బై విష్ణు శేఖర అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ర్యాంప్ అంతే. సీన్స్ కన్నా ఆ బీజియం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ లో వచ్చే సీన్ కి ఆ బీజియం కి బుర్ర పాడంతే. ఇంకో పాజిటివ్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. చాలా సీన్స్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ అండ్ రివీలింగ్ కూడా బాగుంటుంది. అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ మనకి తెలిసిన సినిమాల్లో చేసిన వాళ్ళే ఈ మూవీలో కూడా చేశారు. అండ్ అఫ్ కోర్స్ క్లైమాక్స్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. క్లైమాక్స్ కోసమైనా ఈ మూవీ చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఆ సీజీఏ వర్క్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ క్రియేచర్ రివీలింగ్ కూడా బాగుంటుంది. ఇట్ వాస్ గుడ్. మనం కళింగ పోస్టర్ లో చూసి ఉంటే సింహ రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, ఆ అమ్మవారి రివీలింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇట్ వాస్ సింప్లీ హైప్ అంతే. సో నెగిటివ్స్ అయితే స్క్రీన్ ప్లే అండి. స్టోరీ మోడ్ బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో బాగా రాసుకున్నా గానీ విలన్ రోల్స్ అండ్ అదర్ క్యాస్ట్ కి ఉన్న స్క్రీన్ ప్లే మెయిన్ లీడ్ కి సరిగ్గా లేదు. హీరో ఇంట్రో చాలా డల్ అనిపించింది. బట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో బాగానే ఉన్నా నాట్ అప్ టు ద మార్క్. ఒక 3 seconds ఉండాల్సిన షార్ట్ ని 10 to 15 seconds లాగినట్టు అనిపించింది. కొంచెం లాగ్ ఉంది స్క్రీన్ ప్లే. మంచి స్టోరీ, గ్రిప్ ఉన్న థ్రిల్లింగ్ సీన్స్ లో లాజిక్స్ మిస్ అయినట్టు అనిపించింది. సినిమా 2 hours బట్ ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ తో ఎండ్ చేస్తారు. ఆ క్లైమాక్స్ చూసాక బాగుంది కదరా అనే ఫీలింగ్ తో బయటకు వస్తాం అంతే. అండ్ ఇంకా ఈ కళింగ మూవీకి ఇంకో 2 parts వస్తాయి. కళింగ ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇలాంటి జెన్యూన్ మూవీస్ ని ఎంకరేజ్ చేస్తేనే మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఫైనల్లీ సినీ సెటమాల్ కళింగ మూవీకి ఇచ్చే రేటింగ్ 7.2 out of 10. డెఫినెట్లీ అందరూ చూడాల్సిన సినిమా. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఈ రివ్యూ వీడియో మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి. ఎస్పెషల్లీ ఈ మూవీ చూడాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే మూవీ లవర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా ఛానల్ కి. సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు సినీ సెటమాల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.